1,00,00,000 మంది మహిళలకు చీరల పంపిణీ షురు. లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి. మార్చి 1 నుండి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మందికి చీరలు. ప్రస్తుత గోడౌన్లలో దాదాపు 60 లక్షల చీరలు సిద్ధం. నాణ్యమైన పట్టు చీరలు బతుకమ్మ చీరల్లా కాకుండా ప్రతిష్టాత్మకంగా తయారీ. పండుగల మండల కేంద్రాల్లో పంపిణీ కార్యక్రమాలు. ఇక డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి చేయాలి. ఏది ఊర్ల పొంటి డిసెంబర్ 9 నాటికి కథం కావాలన్నట ఈ చీరల పంపిణీ. ఎన్ని? 65 లక్షల చీరలు. ఇక నిన్న మొన్నటి దాకా ఏముందే మళ్ళక్క ఈ పాడువాడ కేసీరావు చీర ఇస్తే మా కోడలు నార్వాన్ చేస్తుంది. అందులో బురదమల్లె నార్వాన్ చేస్తుంది. ఏంది సోమక్క, ఏది కావచ్చు చీర చల్లకుండా ఎక్కడ అంతు లేదు పొంత లేదు దాని పాడువాడ అని ముక్కిరిసినట్టుగా అది మా పొలగాడు మావోడు మా నడిపోడు ఆ గజ్జాకు కట్టుకట్టిండు. గజ్జి లేచిపోకుండా గాలి వారానికి చీర దానం ఇచ్చిన వెనకడికి కేసీరావయ్య బతుకమ్మ చీర ఇస్తే దానం ఇచ్చిన అమ్మో నాకు వద్దు ఏందా చీర అన్న కాడికి వచ్చింది కథ. ముక్కో దిక్కు మూతో దిక్కు పెట్టుకోరు ఆడోళ్ళు. ఆ చీరలు కట్టుకొని మీరు వంగి సప్పట్లు ధరని దద్దరిల్లేలా సప్పట్లు కొడితే మొయ్యిన మూత మోగి ఫారెన్ కంట్రీల గుండెల్లో దడబుట్టాలి. అగో ఆ రకంగా కొట్టి సప్పట్లు కొట్టి మీరు చీరలు కట్టుకొని ముద్దుగా ఆడాలి మురిపెంగా అని అంటే ఆ చీరలు చల్లకుండా ఇక ఒక ఆయన బర్రెతాలు వెనుకుండు ఆ చీరలతోటి. బర్రెను కట్టేస్తానికి తలుగు కావాలగా. బర్రెని దూడెల ఆవుల ఎడ్ల అవి పర్ర కొయ్యా అది తాడు వేనా బర్రను కట్టేయ్యా ఎడ్లను కట్టేయ్యా ఆవుల కట్టేయ్యా. ఇక ఈ కథ నడిచింది. ఇక కూలోళ్ళు వచ్చి నాటేస్తుంటే నారు వంచేస్తేందుకు ఆ చీరలే పెట్టుకుపోయారు నారు. ఇంకో గిస వంటి బాగోతో నడిచింది మచ్చ వచ్చింది. అందుకనే ఉరుకడ పెట్టి మన బోర్ల పడవద్దు. వెనకటికి కేసీరావుకు వచ్చిన పేరు మనకు రావద్దు. బతుకమ్మ పండుగకు మనం చీరలు ఇవ్వకపోయినా వెనక ముందు ఇచ్చినా పగడుబందిగా వాళ్ళు కట్టుకుంటే ముద్దుగా ఉంటట్టుగా ఇవ్వాలి అని కంకణం కట్టుకుంటాడ రేవంతమయ్య. ఇక మరి బతుకమ్మ పండుగకే చీరలు ఇచ్చేది ఉండే కానీ అందలేదట, పని కాలేదట. ఇక ఇప్పుడు మొదలుపెట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు చీరలు. ఇక ఇందిరాగాంధీ పండుగ కానీ నిన్న ఇక పండుగ గోలిగా ఇక చీరల పంపిణీ ఇక కార్యక్రమం పెట్టిర్రు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు కలెక్టర్లు మంత్రులు తీరొక్క అధికారులు ఊర్ల పొంట జనాలు అందరు కట్టుకోవాలంట చీరలు అన్నట్టు నిన్న రేవంతమయ్య అంటుండు మాట. ఏమంటుండు? ఈ చీరలు చూస్తే మంత్రుల భార్యలకేమో కానీ మంత్రులే కట్టుకుంటట్టు ఈ చీరలు అంటుండు. ఒకటే నవ్వు ఈ కోళ్ళాగలు కిల్ల చిన్న నవ్వు కాదు, వాడి చిన్న మురిపెం కాదు. ఇక మరి సీతక్క చల్లకుండా మరి సీతక్క మరి ఈ చీరల భాగవతమంతా ఇప్పుడు సీతక్క నెత్తి మీద పెట్టిండు రేవంతమయ్య. ఇప్పుడు అందరికీ చీరలు వచ్చినాయా రాలేదా, మీరు కట్టుకోలేదా? సీతక్క చీరలు కట్టుకోలేదు, మన ఆ చీరలు మన నీకు ఫోటో తీసి పంపాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న అధికారి కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ. ఇగో ఇసోంటి కథ. మరి ఒకసారి ఈ చీరల భాగవతం ఏందో మరి మంత్రులు కట్టుకునేంతగా అనిపిస్తుందంటే చీరలు అంత ముద్దుకున్నాయా? మరి పిసిసి జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ని అడుగుదాం ఏమంటుంది ఈ కోళ్ళ. మరి చీరలు ముద్దుకున్నాయా? ఎటెట సంగతి ఏంది? అంత బాగా కొడుతున్నాయా? అంత మెరిచిపోతున్నాయా? వామ్మ ఈ కోళ్ళ పోనేళ్ళు ఎత్తలేదే. సరే
చరణ్ కౌశిక్ ఇక కోయిలాగా ఫోన్ లేపుతలేదు. చరణ్ కౌశిక్ యాదవ్ ఈ కోయిలాగా పిసిసి అధికార ప్రతినిధి. ఈ కోయిలాగానే మరి ఫోన్ లేపుతుందా ఏం కథ? ఇక అదే సీరియల్ సంగతి ఏందో అడుగుదామని ఏం చెప్తారు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆడవాళ్ళని అడగవలసిన మాట కాదు, మగవాళ్ళని అడగాలి. ఓ అమ్మా, మరి ఇక చూద్దాం. ఎందుకంటే ఇది సీరియల్ నిన్న కథ నడిచింది కాబట్టి. ఇంకెవరుండ్రు? సునీతారావుకు ఫోన్ చేస్తున్నా. సునీతారావు మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావు ఏమేమంటుందో చూద్దాం. శనార్థి ఓ తల్లి. నమస్తే అమ్మా అమ్మ, అయ్యో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే, 1,00,00,000 మంది మహిళలకు చీరల పంపిణీ సురు అని పెట్టిండు రేవంత్ అయ్య. నిన్న సురువు చేసిండు, అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు లోకం మీద ఏమి నడుస్తుందంటే, అబ్బా రేవంత్ అయ్య ఓ మాట అంటాడ కదా, ఈ చీరలు మంత్రుల భార్యలకంటే మంత్రులే కట్టుకుందామని చూస్తున్నారు. అంత మంచిగా ఉన్న ఈ చీరలు అని పెద్ద మనిషి ఆంబాయం వెళ్ళబోసుకున్నాట నిన్న. మరి అంత మంచిగా ఉన్న ఆయామ చీరలు అంత మంచిగా ఉన్నాయా లేదా కట్టుకున్నాక ప్రజలు చెప్తారు తాత. మా చెల్లెళ్ళు మా అక్కలు కట్టుకున్న తర్వాత, అమ్మలు కట్టుకున్న తర్వాత వాళ్ళే చెప్తారు బాగుందని చెప్పి ఆశీర్వదిస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, అప్పుల కుప్ప నుంచి బయట పెట్టాలి అనే ఒక ఉద్దేశం. ఎంత కష్టమైనా కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అప్పుల కుప్పగా మారిన తెలంగాణను గట్టెట్లా ఎక్కియాలి అనేది ఒకెత్త అయితే, అందరినీ సంతృప్తి పరుస్తూ ఈరోజు చీరలే గాని రేపొద్దున 2,500 గాని ప్రతి ఒక్కరి ఖాతాలో రావాలని కోరుకుంటున్నాడు మా అన్న. అదే విధంగా నిన్న చీరల పంపిణీ చేసినారు. సీతక్క ప్రతి ఒక్కరు, సీతక్కతో పాటు మేము అందరం కూడా మహిళా కాంగ్రెస్ సోదరుమణులు అందరం కూడా వాళ్ళు కట్టుకుంటే చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి మరి తెలుసుకుంటాం. తర్వాత కనుక్కోమన్నారు ఎట్లా ఉన్నాయని చెప్పి. చీరలు మళ్ళీ ఎట్లా ఉన్నాయి ఏంది జనాలు ఏమను